4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. చట్టం చేసాం, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసాం. శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో, అందులో 2 మంత్రులు ఉన్నారు. నోరు మెదపడం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే 50% క్యాప్ డివేట్ అయింది. దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇస్తే సంతోషం, లేదంటే ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేసి మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. కాకపోతే నిన్న గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్, అడ్వైజరీ మీటింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక మాట నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్తు. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుములా తలపించే విధంగా 18 మాసాల పాలన జాగింది. దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం. దాదాపు 70,000 ఉద్యోగాలు కావచ్చు. నిన్న సాయంత్రం వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి, రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. నిన్న జరిగిన పిఎస్ సమావేశంలో బట్టి గారు రైతు భరోసా కింద ఇచ్చినటువంటి నిధుల విషయంలో సుదీర్ఘంగా వివరించడం జరిగింది. 42% రిజర్వేషన్, కుల సర్వే, సబ్ కేటగరైజేషన్ జరిగిన తీరుతెన్నులు కూడా వివరించడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇవ్వడం. నేను 18 మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు మొదలుకొని నిన్నటి సన్న బియ్యాల వరకు, ఇప్పుడు మేము భూమి పూజలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వరకు, నిన్న 9,000 కోట్లు, దాదాపు 9,000 కోట్లు రైతు భరోసాలో జమ చేయడం వరకు, పోయినసారి 500 రూపాయలు బోనస్ వరిపిన ఇవ్వడం, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం, 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం, స్కిల్ యూనివర్సిటీ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ 18 మాసాల పీరియడ్ని నేను ఒక స్వర్ణయుగంగా, గోల్డెన్ పీరియడ్గా చెప్పదలుచుకున్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పని అయిపోయింది, 3 మొక్కలాటలుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు విజేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం
పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు లేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్లుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయన సాటే. ఆయన కవిత గారు కితాబిస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళ బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలం ఎక్కిచ్చారు? ఏ ఎస్సీకి అందలం ఎక్కిచ్చారు? ఇలా స్పీకర్తో 5కి అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలు విడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమీ జరగలే. ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద, వ్యవసాయం రైతు సంక్షేమం మీద 1,04,000 కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 23 వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోగించి తుదకి ఎవరికి ఇల్లు ఇవ్వకుంటే ఆయన ఫలానం చిత్తగించిన సందర్భం. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలానం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం? ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావును పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా మళ్ళీ మేము తుమ్మిడాటి కడితే తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా మిగిలిపోయే అవకాశం ఉంది. నాసి రకం కట్టడం వల్ల, కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల బీటలు బారిపోతా ఉంది ప్రాజెక్టులు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులు మళ్ళీ పునర్జీవం పోసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది. 6.5 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులో మీరు ముంచిపోయినా దాన్ని ఒకటొక్కటిగా సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రివర్గం అంతా సుదీర్ఘ కష్టపడతా ఉంది. దాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో 10 ఏళ్లుగా వారు చెయ్యని మోసం అంటూ లేదు. అందుకే కవిత మొన్న అన్నట్టుంది బీఆర్ఎస్ పట్లంతా దయ్యాలున్నాయని. బీఆర్ఎస్ పట్ల దయ్యాలుంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు. అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది.
ప్రజల కష్టాల్ని, ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు కానీ, రైతు కూలీలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది. ఇలా రోజు పత్రికల్లో ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఏదో మాట్లాడతాడు, కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, కవిత ఉనికోసం ఆవిడేదో మాట్లాడుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము. నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంది తెలియని వాళ్ళు ఏదో ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కానీ, పార్టీ నిర్మాణం, నిన్న ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది. అందరూ కష్టపడి పనిచేయాలని. ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతా ఉన్నారు. ఈ నెల 4న ఖర్గే గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. వారితో పిఎస్ సమావేశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షుని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమ నిర్మాణం కొరకు మా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రేపు మార్నింగ్ నుండి వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారు. దీనికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి అటు పిఎస్సిలోను, మా పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వివరించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా వివరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇది గోల్డెన్ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు గత మంత్రివర్గంతో పోల్చుకుంటే, బీఆర్ఎస్ మంత్రివర్గంతో పోల్చుకుంటే, ఒక ఎస్సీ లేకుండా, ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది. మా దగ్గర 2 మహిళలకు ఇచ్చాము. అందులో గిరిజనమైన ఒక బీసీ మహిళ. ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 క్యాబినెట్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది? ఎస్, బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరిల్లుతుంది. దాని నిదర్శనమే మా క్యాబినెట్. రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్షుడు నేనున్నాను, స్పీకర్ దళితుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు. ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఇంకే ఇతర పార్టీలో జరగదు. జరగదు. అది బీజేపీలో జరగదు, అదే ఇతర రీజనల్ పార్టీలు జరగదు. ఈ రాష్ట్ర అధినేత ఎవరున్నారు? ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న అధినేత ఎవరు? ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్, రెడ్డి సామాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసిసి ఉంది. ఇంకా 3 బెర్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది, కాంగ్రెస్ అంటే అందరిది అనే నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీసీ అధ్యక్షుడిగా నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు దానికి ముందుకు తీసుకెళ్లినారు. ఇవాళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిలా దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దశగా ప్రయత్నం చేస్తాం. ఎవరు? అదే ఆ పార్టీలో జరిగింది అలాంటి యాక్టివిటీ. ఎన్నికల శాంపుల్ సరఫరా జరిపింది కేసీఆర్. హుజూరాబాద్
ఎన్నికల కొరకు దళిత బంధు తీసుకొచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? పచ్చి మోసం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. జగదీష్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన మునుగోడులో ఏమిస్తున్నారు? ఉద్యోగ వృత్తి ఇస్తున్నారు, యాదవ్ గొర్రెలు ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసినా వాళ్ళు. పచ్చి మోసం అంటే టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఒక్క నిమిషం. కేసీఆర్ ఏది కూడా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలే. ఎన్నికల ముందు మాట ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి, ఓట్లు దండుకోవాలి, తర్వాత ఫలాన్ని చిత్తగించాలి. ఇది బీఆర్ఎస్ పార్టీలో నడిచింది. అదే మాదిరిగా మాదిరి జరుగుతున్న భ్రమపడుతున్నాము. జగదీశ్వరరెడ్డి గారు, జాతీయ పార్టీ గురించి ఒకసారి తెలుసుకోవాలి. మేము ఒక మాట ఇస్తే మాటను నిలబడతాం. తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి తీరినాం. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇలా ఇస్తా ఉన్నాము. నీలాగా ఎన్నికలకు కోసం స్టంట్లు వేసేటువంటి అలవాట్లు, ఫీట్లు వేసే అలవాట్లు మాకు లేవు. వాళ్ళది మా స్థాయి పెద్దది అనుకుంటే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మరి కేసీఆర్ నేను కేసీఆర్ ఉద్యమంలో ముందు నడిపిన నాయకుడిగా నేను గతంలో చెప్పాను, అభిమానిస్తాం. కానీ 10 ఏళ్ళు మీరు పాలన చేసిన తర్వాత ప్రజల్లో మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి? ఇంత దోపిడీ జరిగిన తర్వాత మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి? హరీష్ రావు భాగస్వామ్యం కాదా కాళేశ్వరం దోపిడీలో? బనకచర్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఎందెవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. గతంలో సంతకం పెట్టింది ఎవరు? హరీష్ రావు కాదా? కృష్ణా వాటర్స్ మీద హరీష్ రావే కదా సంతకం పెట్టింది. 968 టీఎంసీ కొరకు ఎందుకు మీరు పట్టుబడలే? చంద్రబాబు ఉంటే ఇంటికి చంద్రబాబు తీసి భోజనం పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తింటారు. ఎవరిచ్చారు జీవోలు అప్పుడు? ఏది దీంట్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏది అది రెగ్యులేటరీ హెడ్ రెగ్యులేటరీ పోతిరెడ్డి పార్టీకి కట్టుకోమని అదనంగా పెంచుకోమని ఇచ్చిన జీవో ఎవరిచ్చారు? అది కేసీఆర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయిన తర్వాత జీవోలు ఇచ్చాడు కదా తెల్లారే. మీరు రాష్ట్ర అవసరాలని, రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టి ఇలా ఏదో మాట్లాడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ముఖ్యంగా నీటి విషయంలో, అది గోదావరి నీటి వాటా కావచ్చు, కృష్ణా జలాల నీటి వాటా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో మేము అధికం ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాలే, ఇప్పుడు కాంప్రమైజ్ కాము. అది ఏ రకంగా పరిష్కరించుకోవాలో అన్ని సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటాము. అక్కడ కట్టనిచ్చే అవకాశమే లేదు. మేము కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్లగా వాళ్ళకు వెసులుబాటు దొరికింది గతంలో. అరే అంశం వచ్చిందా రాదా అని తర్వాత సంగతి. మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ అంశం లోపల మీ చర్చలో వచ్చిందా లేదని మనకడే తెలుస్తుంది. సీక్రెట్గా మీటింగ్స్ పెట్టుకున్నారు కదా మీరు. నేనేమంటానంటే, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో 299 కదా ఆయన సంతకం పెట్టింది, హరీష్ రావు గారు సంతకం పెట్టారు. ఎందుకు కాంప్రమైజ్ అయినారు? ఇప్పుడు మిగులు జలాల్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. ఎప్పుడు మన దగ్గర ప్రాజెక్టు పూర్తయి మన ప్రాజెక్టుకు సరిపడా నీరు వచ్చిన తర్వాత ఆ పొర్లి నీరునే వాడుకోవాలి వారు. మన దగ్గర ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, వారికి ఎందుకు వాడుకొని ఇస్తాం మనము? ఇబ్బంది లేదని వాళ్ళంటే కాదు కదా, మన ఇబ్బందులు మేము లోతుగా అధ్యయనం చేసుకోవాలి కదా. బనకచర్ల విషయంలో లోతుగా అధ్యయనం చేసుకొని ఆల్రెడీ క్యాబినెట్ డిస్కస్ చేశారు. ఇంకా కొద్దిగా దాని మీద కసరత్తు చేయాల్సింది. చేసిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తారు. సమయం ఇచ్చింది, 3 నెలలు సమయం ఇచ్చింది. అంతలోపు రిజర్వేషన్ మీద నేను అందే మళ్ళీ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి వారు ఛేదించి ఆ క్యాప్ను తొలగిస్తే సంతోషం. తొలగించిన ఎడల ఇంకా లీగల్ ఆప్షన్స్ ఉన్నాయా చూస్తాము. మేమైతే కట్టుబడి ఉన్నాము, 40% రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కట్టుబడి ఉన్నాము. ఏ రకంగా ఇవ్వగలుగుతాం, ఎన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇంకా పరిపూర్ణంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో, మా ఇన్ఛార్జ్తో, క్యాబినెట్ మినిస్టర్లు అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ కూర్పు అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి.
ఇప్పటి వరకు మేము చేసినంత సోషల్ జస్టిఫికేషన్ ఎవరు చేయలే, ఎవరు ఊహించలే కూడా. నలుగురిని ఎస్సీలని క్యాబినెట్లో తీసుకుంటామని, ఒక ఎస్సీని స్పీకర్ చేశాం, ఒక ఎస్సీ డిప్యూటీ స్పీకర్, ఇలా 3 బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఇంకా అడుగుతా ఉన్నాం, ఉన్న 3 సరదాలి, ఆ పిండిలోనే రొట్టెలు చేయాలి. చూద్దాం. Yeah, there is a demand. No. There is a demand, and next cabinet, a Muslim minority will be adjusted in the cabinet. That's for I'm sure. పోటీ మేం చేయకుండా ఎవరు చేస్తారండి? పోటీ చేయడం కాదు, గెలిచేది కూడా ఖాయమే. మేము ఎప్పుడు అనలేదు. ఈ ఆనవాయితీని దుర్మార్గంగా తెంచింది ఎవరని అడుగుతా ఉన్నాను. నారాయణపేట్ ఎన్నిక కదా, నారాయణ ఖేడ్ ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడున్నటువంటి మా పీసీ అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి సీఎం గారిని కోరితే దాన్ని పక్కన పెట్టేసి ఆనవాయిస్ని తెంపేసి పోటీ చేసి విచ్చలవిడి డబ్బులు పెట్టి నానా యాగేసి గెలిచినారు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనవాయితీ ఉండే. ఇప్పుడు ఆనవాయితీ లేదు కాబట్టి పోటీలో ఉంటాము. ఉండడమే కాదు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరుతాం.